ఏమైంది రేవంత్ రెడ్డి? అంటే నువ్వే వచ్చినావా? అంటే జనాలు ఓటేస్తే గెలవలేవా నువ్వు? రైతులు ఓటేస్తే గెలవలేవా? అపార్ట్మెంట్ వాళ్ళు ఓటేస్తే గెలవలేవా? అహంకారం వచ్చినట్లు ఎందుకు మాట్లాడాలా? ఏంటి అసలు? నేను తొక్కి వచ్చిన మళ్ళీ 2029లో కూడా తొక్కి వస్తా. ఎవరికి తొక్కి వచ్చినావు? జనాలకు తొక్కి వచ్చినావు. అందుకోసం తొక్కుతున్నావు జనాలకి. ఎక్కడంటే అక్కడ జనాలకు రైతు బంధు ఇవ్వకుండా, జనాలకు ముసలి వాళ్ళకి పింఛన్ ఇవ్వకుండా, లేడీస్కి 2500 ఇవ్వకుండా ఏం చేసినావు? మహిళలకు అమ్మాయిలకి స్కూటీ ఇవ్వకుండా, తులం బంగారం ఇవ్వకుండా ఏమేమి చేసినావు వచ్చినక్కడి నుంచి నువ్వు? ఇప్పుడు మళ్ళీ అహంకారంతో మాట్లాడుతున్నావు. అసలు మాట మర్యాదతో మాట్లాడుకోవాలి. అట్లా కాదు అది మాట్లాడడం. ఒక హోదాలో కూర్చొని అట్లా నువ్వే నిచ్చెనెక్కి కూర్చున్నావా? అంటే 2029 వరకు ఎందుకు పోతున్నావు నువ్వు? ఇంకా 2 సంవత్సరాల్లో నీకు అసలు ఉంటుందో ప్రభుత్వం కూలిపోతుందో అసలు తెలియదు. అసలు 2 సంవత్సరాల దాకా ఎందుకు చూసినావు? ఎవరో అంట అది చెట్టుకు వచ్చిన కాయ అంట, పండుగ కాయ ఉన్నప్పుడే ముడిచిందంట. నేను ఉంటా మంచిగా పండు అవుతా కాయ కాగానే పండు కాకముందే కాయ ఇరిగిపడ్డదంట. ఎందుకు అవన్నీ? ఫస్ట్ చేసే పండు చేయండి. ఫస్ట్ జనాలకి నేను హామీలు ఇచ్చినా మా హామీలు ఫస్ట్ చేయండి. హామీలు లేకుండా ఏం చేసినావు అసలు ఇప్పటిదాకా? రైతు బంధు ఎన్నిసార్లు ఇవ్వాలి ఇప్పటిదాకా? ఇప్పుడు 3 సార్లు రైతు బంధు ఇప్పటిదాకా. నువ్వు వచ్చిన కాడి నుంచి ఎన్నిసార్లు వేసినావు? 2 సార్లు వేసినావు రైతు బంధు. 3 సార్లు రైతు బంధు ఇప్పుడు హామీలు ఇచ్చి మొత్తం అబద్ధాలు చెప్పి గద్దె మీద కూర్చున్నాక మొత్తం అబద్ధాలు చెప్పినావు. ఏం చెప్పినావు నువ్వు? నిజంగా ఏమేం చెప్పినావు చెప్పు. మొత్తం అబద్ధాలు చెప్పి వచ్చినావు. ఎక్కడంటే అక్కడ మూసి మీద పడ్డావు, ఎక్కడంటే అక్కడ ఖాళీ స్థలాలు ఉంటే స్థలాల మీద పడ్డావు.